విశాఖపట్నం బీచ్ దగ్గర ఉన్నటువంటి 3 మ్యూజియాలను అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. దీంట్లో ఒకటి సీ హెరియర్ మ్యూజియం. ఇక్కడ అసాధారణమైనటువంటి ఫైటర్ జెట్స్ని అయితే మనం చూడబోతున్నాం. ఇక రెండవది హెలికాప్టర్ మ్యూజియం. ఇది రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్, మనుషుల ప్రాణాలను కాపాడేటువంటి ఒక దేవదూత. ఇక మూడవది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము. ఇక్కడ చాలా పెద్ద పెద్ద విమానాలను అయితే మనం లైవ్గా చూడొచ్చు. లెట్స్ గో ఇంటు ద వీడియో. ప్రజెంట్గా నేను విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాను. నేను ఇంతకుముందు వీడియోలో ఒక సబ్మెరైన్కు సంబంధించినటువంటి మ్యూజియం అయితే ఆల్రెడీ చూపించాను నేను. ఇంకెవరైనా చూడకపోతే చూడండి. బీచ్ పక్కన మెయిన్ రోడ్డు మీద మనకు ఒకటి కనిపిస్తుంది కదా, అదే సీ హెరియర్ మ్యూజియం. దీని పక్కనే మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగు హెలికాప్టర్ మ్యూజియం. దీని పక్కనే మనకు కనిపిస్తున్నటువంటి పెద్ద బిల్డింగు ఏరోప్లేన్కు సంబంధించినటువంటి మ్యూజియము. ఇవన్నీ కూడా 3 ఒకదానికి పక్కన ఒకటి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటవి. సీ హెరియర్ మ్యూజియం లోపలికైతే వెళ్దాము. అక్కడ లోపల ఏముందో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో మనకు కనిపిస్తున్నటువంటిది టికెట్ కౌంటరు. ఆల్రెడీ ఇంతకుముందు మనం టికెట్ తీసేసుకున్నాం కాబట్టి ఈ 4 మ్యూజియాలలో ఎక్కడ టికెట్ తీసుకున్నా సరే మిగతా 3 దగ్గర కూడా ఈ టికెట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో కాబట్టి నేను స్పెషల్గా తీసుకోవట్లే. ఇక్కడ మనం నేవీకి సంబంధించినటువంటి జెట్ విమానాలను అయితే చాలా చూడవచ్చు ఇక్కడ. సో లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ ఒక తెల్ల గుర్రం అయితే కనిపిస్తూ ఉంది, చూడవచ్చు ఫస్ట్ లోపలికి రాగానే. ఇది దేనికోసం సింబల్గా పెట్టారో నాకైతే ఐడియా లేదు, కానీ ఇక్కడ ఒక వైట్ టైగర్ ఇది కూడా చూడవచ్చు. సో దీన్ని కనిపించేదాన్ని సీ హ్యాక్ అంటాము, సముద్రపు గద్ద. చూడడానికి అలాగే ఉందనుకోండి. సో మనకు కనిపిస్తున్నటువంటిది సీ హ్యారియర్ జెట్ విమానం. ఇది ఈ మోడల్స్ అయితే చూడడానికి చాలా బాగున్నవి. నేవీ వాళ్ళు ఉపయోగించేటువంటి MiG-29K విమానం ఇది. దీని ముక్కు చూడడానికి చాలా షార్ప్గా ఉంటుంది. ఇక్కడ వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ IIలో ఉపయోగించినటువంటి ఈ జెట్ విమానాలు, వాటికి సంబంధించినటువంటి చరిత్ర, వాటి అన్నిటిని ఇక్కడ మనం చూడవచ్చు. సాధారణంగా ఇటువంటి జెట్లలో యుద్ధాలే చేస్తారు కదా, ఆ జెట్ అనేది ఎప్పుడైనా క్రష్ కావచ్చు, ఏమైనా జరగవచ్చు. అట్లాంటి సమయాలలో పైలట్స్ తమను తాము ఎలా రక్షించుకుంటారు, వాటికి ఉన్నటువంటి సీట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూపిస్తాం మీకు. ఈ యుద్ధ విమానాలలో పైలట్స్ కూర్చునేటువంటి సీట్ ఇది. ఇట్ ఈస్ డేంజర్, డూ నాట్ పుల్ ద ప్యాక్ అన్నట్టుగా ఉంది కదా. సో దీన్ని కనుక కింది కనుక లాగేసినట్టయితే పైలట్ నుంచి ఈ సీట్ అనేది వేరైపోతుంది. సో దాంతో ఏంటంటే పైలట్స్ తమను తాము రక్షించుకోవడానికి ఒక అవకాశం అయితే మిగులుతుంది. ఈ మ్యూజియం చూడడానికి చాలా స్పేషియస్గా ఉంది. తిరగడానికి ఎనర్జీ ఉండాలి, ఓపిక కూడా ఉండాలి. ఒకటైతే నాకు అర్థమైంది. ఇది జనరల్గా విమానాలు పైకి వెళ్ళాలంటే రన్వే కావాలి, కానీ సముద్రంలో రన్వే ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. అందుకోసమనే ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ను ఉపయోగిస్తారు. దీని మీద నుంచే యుద్ధ విమానాలు డైరెక్ట్గా పైకి వెళ్తాయి. అంటే ఇక్కడ ఈ యుద్ధ విమానాలకు స్పెషల్గా రన్వే అనేది అవసరం లేదన్నట్టు. ఈ నేవీలో ఉపయోగించేటువంటి కొన్ని యూనిఫామ్స్ను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ మ్యూజియంలో 2 ఫ్లోర్స్ ఉంటవి. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ మీద ఒక నిజమైనటువంటి ఫైటర్ జెట్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక ఆకాశంలో ప్రయాణిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పైలట్లు కూర్చునేటువంటి సీట్లు ఇవి. ప్రమాదకర పరిస్థితులలో సీట్ అనేది జెట్ నుంచి వేరైపోతుంది. ఆ విధంగా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా నేను ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అని. సో మనకు కనిపిస్తున్నటువంటిది ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్. దీని పేరు వచ్చేసి INS విరాట్.
ఇది ప్రపంచంలోనే అత్యధిక కాలం సేవలందించినటువంటి ఒక యుద్ధ వాహక నౌక. ఇది ఎట్ ఏ టైం 26 యుద్ధ విమానాలను 750 మనుషులను మోసుకెళ్ళగలుగుతుంది. ఈ విధంగా ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అనేది ఈ యుద్ధ విమానాలు టేక్ ఆఫ్ అవ్వడానికి, తర్వాతకి ల్యాండ్ అవ్వడానికి రెండింటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇదంతా కూడా G+2 ఫ్లోర్స్ అయితే ఉంది. చాలా పెద్దగా ఉంది. విమానంలో ఉన్నటువంటి ఈ జెట్టు విమానాలు ఎలా పనిచేసేవి, ఎక్కడెక్కడ ఉన్నవి, తర్వాతకి ఇవి పనిచేసేటువంటి విధానం, ఇవన్నీ కూడా 2 ఫ్లోర్స్లలో చాలా బాగా చూపించారు. కాకపోతే నాకైతే సగం సగం అర్థమైతే ఉంది. ఇదంతా కంప్లీట్గా టెక్నికల్గా ఉన్నట్టుగా నాకు అనిపించింది. సో మరి వీటి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంటే చేయండి. ఈ విధంగా సీ హ్యారియర్ మ్యూజియం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం హెలికాప్టర్ మ్యూజియంకి అయితే వెళ్దాము. దీని పక్కనే ఉంటుంది. నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకా మనకు కనిపిస్తున్నటువంటిదే UH-3H హెలికాప్టర్ మ్యూజియానికి సంబంధించినటువంటి బిల్డింగు. ఇక్కడ ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి ఇక్కడ టికెట్ జస్ట్ చూపించి లోపలికి వెళ్తే సరిపోతుంది. మరికొద్ది సేపట్లో మీకు నిజమైనటువంటి హెలికాప్టర్ని నేను చూపించబోతున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఎంట్రన్స్లోనే రకరకాల హెలికాప్టర్స్, అవి అందించినటువంటి సేవలు, వాటి స్పెసిఫికేషన్స్, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఎంట్రన్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు కనిపిస్తున్నటువంటిది నిజమైనటువంటి యుద్ధ హెలికాప్టర్. దీన్ని మనం చాలా దగ్గర నుంచి చూడవచ్చు, టచ్ చేయొచ్చు, దీని లోపల కూర్చోవచ్చు, మస్తు మజా చేయొచ్చు. చలో దీని లోపలికైతే వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఇది హెలికాప్టర్ ముందు భాగం, పైలట్ కూర్చునేటువంటి ప్లేసు. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో కూడా మంచి ఎక్స్పర్ట్. తుఫాన్లో చిక్కుకున్నటువంటి పడవల్ని, ఓడల్ని, సైనికుల్ని కూడా బాగా రక్షించగలుగుతుంది. దీన్ని తయారు చేసింది రష్యా వాళ్ళు. 17 సంవత్సరాల పాటు ఇండియన్ నేవీలో పనిచేసింది. ఇది 2024లో రిటైర్ అయింది. దీని స్పీడ్ వచ్చేసి 200 km/h స్పీడ్తో వెళ్ళగలుగుతుంది. 700 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఒకేసారి ప్రయాణించగలుగుతుంది. సక్సెస్ఫుల్గా హెలికాప్టర్ మ్యూజియం అయితే చూసేసినాము. నెక్స్ట్ మనం ఏరోప్లేన్ మ్యూజియంకి అయితే వెళ్దాం. ఇంకా ఇది హెలికాప్టర్ మ్యూజియం పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం మనం. ఇక్కడ చాలామంది లవ్ వైజాగ్ దగ్గర ఫోటో తీసుకోవడానికి పోటీ అయితే పడుతున్నారు. అందులో నేను కూడా ఒకరిని. ఇదే ఏరోప్లేన్కి సంబంధించినటువంటి మ్యూజియం. లోపలికైతే వెళ్దాం. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఒక నిజమైనటువంటి విమానాన్ని కూడా మనం చూడబోతున్నాం. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. లోపలికి వెళ్ళగానే నా ఫస్ట్ ఇంప్రెషన్, వావ్ ఎంత బాగుంది అనిపించింది. ఇది ఏరోప్లేన్లో ఉండేటువంటి బ్లాక్ బాక్స్. చూడ్డానికి మాత్రం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఈ పైలట్స్ మాట్లాడుకునేటువంటి మాటల్ని రికార్డ్ చేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డాటాను దీని నుంచి సేకరిస్తారు. ఇప్పుడు మనం ఒక నిజమైనటువంటి విమానాన్ని అయితే మనం చూడబోతున్నాము. దీని యొక్క ప్రైమరీ డ్యూటీ వచ్చేసి యుద్ధం చేయడం కాదు, వేటాడడం. దేన్నంటారా? సముద్రంలో దాగి ఉన్నటువంటి శత్రు సబ్మెరైన్స్ని. ఒక 100 మీటర్ల లోతులో ఒక సబ్మెరైన్ దాక్కొని ఉందనుకోండి, పైనుంచి చూస్తే మనకేం కనిపించదు. అలాంటి సందర్భాలలో ఈ యుద్ధ విమానం యొక్క రోల్ అనేది అవసరమవుతుంది.
దీంట్లో సోనో బాయ్స్ అనేటువంటి ఒక పరికరం ఉంటుంది అన్నట్టు. దాన్ని నీళ్ళలో వేస్తారు. ఆ నీళ్ళల నుంచి వచ్చేటువంటి శబ్ద తరంగాలను ఆధారం చేసుకొని శత్రు దేశానికి సంబంధించినటువంటి సబ్‌మెరైను ఎంత లోతులో ఉంది, ఎంత దూరంలో ఉంది, ఖచ్చితంగా దీన్ని పసిగడుతుంది అన్నట్టు. దీంతో మన పని ఈజీ అయిపోతుంది. ఈ యుద్ధ విమానం లోపల చూసినప్పుడు నాకు మళ్ళా సబ్‌మెరైనే గుర్తొచ్చింది. దాంట్లోపల ఎలా అయితే పరికరాలంతా గజిబిజిగా ఉంటాయో ఇక్కడ కూడా అట్నే ఉన్నవి. లోపలంతా సెంట్రల్ ఏసీ ఉంది. చాలా చల్లగుంది. ఇంకా బయటికైతే వెళ్ళిపోదాం. ఇది ఏరోప్లేన్ మ్యూజియము. ఇక్కడ నుంచి బయటికైతే వెళ్ళిపోదాం ఇంకా. మీరు చూసినటువంటి ఈ 3 మ్యూజియాలలో మీకు నచ్చినటువంటి మ్యూజియం ఏది? సీ హ్యారియర్ మ్యూజియమా? లేదంటే హెలికాప్టర్ మ్యూజియమా? లేదంటే ఏరోప్లేన్ మ్యూజియమా? సో, మీకు నచ్చినటువంటి మ్యూజియం పేరైతే కింద కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ సింహాచలం టెంపుల్ని అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్.